ఎగ్జామినేషన్ 100 days ప్లాన్ 100 days యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసిన నేపథ్యంలో మరి స్కూల్ పేరు నిలబెట్టినందుకు మీకు కంగ్రాచులేషన్స్. మరి రేపు పై చదువులకు వెళ్ళినా కూడా మీ స్కూల్ పేరుని ఎక్కడికి వెళ్ళినా మర్చిపోకూడదు. అలాగే మీకు సాయం చేసినటువంటి దాతను కూడా ఎప్పుడు మర్చిపోకూడదు. ఇప్పుడు చేస్తున్న వాళ్ళని చూసి మేము ఇన్స్పైర్ అవ్వాలి. నేను కూడా ఒక రోజు సమాజంలో సెకండ్ టోటల్కి పోతున్నారు. నమస్కారం చెప్పండి. ఇవన్నీ ఇప్పుడు మీరు అలవాటు చేసుకుంటున్నారు. 2 out of 600 దానికి కూడా 4,000 రూపాయల నగదు ప్రోత్సాహంతో వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత ఇప్పుడు గత సంవత్సరం 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రదర్శన అంటే ఉత్తమ మార్కులు సాధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 500 ఆపైన వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ పాఠశాల యొక్క పూర్వ విద్యార్థులు దాతల ద్వారా ఈ కార్యక్రమం ఈ విద్యార్థులకి నగదు బహుమతి ఏర్పాటు చేయడం అనేది జరుగుతోంది. ప్రభుత్వ రామ్జీ ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమం ప్రతి ఏటా జరుగుతాం అనేటువంటిది చాలా చెప్పుకోదగినటువంటి ముఖ్యాంశంగా మనం చెప్పుకోవాలి. 110 సంవత్సరాలు కలిగినటువంటి ఈ పాఠశాలలో ఇలాంటి దాతలు ముందుకొచ్చి బలహీన వర్గాలు చదువుకున్నటువంటి ఈ పాఠశాలలో అలాంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులకి సరైనటువంటి తోడ్పాటు వారికి ఆర్థికంగా కూడా సహాయం చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఇంకా జరగాలని మంచి ప్రోత్సాహకరంగా విద్యార్థులకి మంచి ప్రోత్సాహకరంగా ఉండాలని ఈ పాఠశాల యొక్క అభివృద్ధి ఇంకా మరింత ఎక్కువగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రామ్జీ గవర్నమెంట్ హై స్కూల్లో మా చిల్లర బ్రదర్స్ ముగ్గురు ఉన్నాము. చిల్లర రాఘవరావు, మహేశ్వరబాబు, శ్రీనివాస్. మేము ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th క్లాస్ 12th స్టాండర్డ్ వరకు ఇక్కడే చదివాము. కాబట్టి ఆ అభిమానంతో మా స్కూల్కి చేయాలనే ఉద్దేశంతో ప్రతి స్కూల్లో టాపర్స్ 10th క్లాస్లో వచ్చే టాపర్స్కి 500 మార్కులు పైన వచ్చిన వారందరికీ కనీసం ప్రథమ బహుమతిగా 5,000 రూపాయలు, అలా రెండవ బహుమతిగా 4,000 రూపాయలు, మూడవ బహుమతిగా 3,000 రూపాయలు, అలా 500 పైన ఎంతమందికి వస్తే అంతమందికి మేము దీని బహుమతి ఇవ్వదలుచుకున్నాము. ఆ ఎంకరేజ్మెంట్ ఇచ్చాము స్టూడెంట్స్ అందరికీ. స్టూడెంట్స్ కూడా బాగా రెస్పాండ్ అయ్యారు, పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. వచ్చే ఎగ్జామ్స్లో ఖచ్చితంగా మేము 60 మంది విద్యార్థులు ఉన్నారు. మేము ఖచ్చితంగా సగానికి పైగా మేము 500 మార్క్స్ ఎబో తెచ్చుకుంటా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎంతమందికి వస్తే అంతమంది కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. 5,000, 4,000, 3,000. థ్యాంక్ యూ. మా ఫ్యామిలీ మొత్తము రామ్జీ హై స్కూల్లో చదువుకున్నాము 8 మంది. కాబట్టి మాకు ఈ స్కూల్ మీద ఇక్కడే చదువుకున్నాం కాబట్టి వీళ్ళ స్కూల్లో విద్యార్థులకి ఇచ్చేయాలని కాబట్టి మేము అందరికీ 10th క్లాస్లో హైయెస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళందరికీ క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాం. ఇప్పుడు 8 మందికి ఇచ్చాము ఈ సంవత్సరం. ఇది 2008 నుంచి స్టార్ట్ చేస్తాం ఈ ప్రోగ్రాము. అలా సంవత్సరం ఇచ్చుకుంటానే వస్తున్నాము, ఇంకా చేస్తున్నాం. మరి గత సంవత్సరం అంటే 25-26 సంవత్సరానికి మార్చి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో అత్యధిక మార్కులు సాధించిన పిల్లలకు క్యాష్ అవార్డ్స్ ప్రదానం చేయడానికి గాను ఈరోజు చిల్లర రాఘవరావు గారు, మహేశ్వర బాబు గారు, శ్రీనివాస్ గారు ముగ్గురు కుమారులు కూడా వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద చిల్లర రామ్మోహన్ రావు నాయుడు గారు మరియు అనసూయమ్మ గారుల పేరు మీద మరి పిల్లల్ని ప్రోత్సహించడం కోసం క్యాష్ అవార్డ్స్ని సుమారు 28,000 రూపాయలు పిల్లలకి అందజేయడం జరిగింది. మరి పిల్లల్ని ప్రోత్సహించడానికి పెద్ద మనసు చేసుకొని మరి ఈ స్కూల్లో చదివిన పూర్వ విద్యార్థులుగా వాళ్ళు ముందుకొచ్చి పిల్లల్ని ఆశీర్వదించి ఆర్థికంగా వాళ్ళకి చేయూతను అందించినందుకు మరి సంస్థ తరఫు నుంచి, ఉపాధ్యాయుల తరఫు నుంచి, మళ్ళీ విద్యార్థుల తరఫు నుంచి కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి
వారికి మరింత ఆర్థికంగా భగవంతుడు మేలు చేయాలని, ఇంకొంతమంది పిల్లలకి వాళ్ళు సాయం అందించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ కూడా, మరి వారి కుటుంబానికి, మరి వాళ్ళ పాప కూడా, శ్రీనివాస్ గారి పాప పిల్లల్ని కోకరిక్యులర్ యాక్టివిటీస్లో మరి ఎంకరేజ్ చేయడానికి డ్రాయింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయమన్నారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లు వచ్చిన వాళ్ళకి 2,000, 1,000 రూపాయలు, 500 చొప్పున ప్రోత్సాహ బహుమతులు ఇచ్చి మరి వాళ్లకు మంచి కెరీర్లో ఎలా ఉండాలి అనేది పిల్లలకి మంచి సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. మేఘన మరియు వాళ్ళ పెద్ద పాప డాక్టర్ షర్మిల గారు, వాళ్ళిద్దరూ కూడా మరి తండ్రుల బాటల్లో నడుస్తూ వాళ్ళు కూడా ఇప్పటి నుంచే దాతృత్వం అలవాటు చేసుకుంటున్నారు. మరి భగవంతుడు వాళ్ళకి మరింత ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుని ఇవ్వాలని మరి పెద్దవాడిగా మా ఆశీస్సులు అందిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి, మన స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి రాఘవరావు గారి ఫ్యామిలీకి, అంటే అన్నదమ్ముల ముగ్గురికి, మహేశ్వర బాబు గారికి మరియు శ్రీనివాస్ గారికి మరియు రాఘవరావు గారి సతీమణి సుజాత గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.